down on love. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మీకు అర్థమైంది కదా, ఒక తెల్లోడికి సిటిజన్షిప్ పాస్పోర్ట్ వచ్చింది. ఇదే పాస్పోర్ట్ ఒక ఇండియన్ సెలబ్రేట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? ఓ వీ డోంట్ వాంట్ యూ హియర్, యూఆర్ స్పాయిలింగ్ అవర్ కల్చర్, యూ పజిత్, యూ దిస్, యూ దట్. వీటికి వచ్చిన కామెంట్స్ చూడండి ఒకసారి. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా? ప్రాబ్లమ్ ఈజ్ విత్ దిస్ రేసిస్ట్ మైండ్ సెట్. వీళ్ళలాగా లేకుండా ఇంకొక లాగా ఉండేవాళ్ళు ఎవరు కూడా మనుషులు కాదు. అంటే కొంచెం రౌండ్ ఫేసెస్ పెట్టుకొని చైనీస్లా ఉన్నా, బ్రౌన్ స్కిన్లో మనం ఉన్నా, లేదా నల్లోళ్ళైనా, అరబులైనా ఎవ్వరు మనుషులు కాదనమాట. వీళ్ళు ఎగ్జిస్ట్ అవ్వరు. ఇది టిపికల్ యూరోపియన్ మైండ్ సెట్. ఇదే ప్రాబ్లం. ఈ యూరోపియన్ మైండ్ సెట్తోనే ఇండియాకి వచ్చారు. 200 సంవత్సరాలు ఇక్కడ పాలన చేసి, ఇక్కడ చేయాల్సిన పెంటంతా చేసి, వరల్డ్స్ 1/3 ఆఫ్ ఎకనామీని, జీడిపిని హోల్డ్ చేసిన కంట్రీని డెవస్టేట్ చేసేసి పారిపోయారు. గ్రీడీ యాటిట్యూడ్తో అమెరికాకి చేరారు. అక్కడ 10,000, 12,000 సంవత్సరాల నుంచి బతుకుతున్న నేటివ్ అమెరికన్స్ని తరిమి కొట్టేసి, ఇప్పటికి కూడా మనం నవోహా నేషన్ అంటే యారిజోనా కానీ, వేగస్ కానీ వెళ్తే చిన్న చిన్న ఊర్లు, పల్లెటూర్లు ఉంటాయి. అక్కడ ఆ పల్లెటూరులో నేటివ్ అమెరికన్స్ బతుకుతూ ఉంటారు. ఆ రోజుల్లో తరిమి కొట్టారు వాళ్ళని. వీళ్ళు షిప్పులు వేసుకొని ఈస్ట్ కోస్ట్ మొత్తం, అంటే ఆ వాషింగ్టన్ నుంచి, ఫిలడెల్ఫియా నుంచి, ఫ్లారిడా వరకు దిగేసి అక్కడుండే నేటివ్ అమెరికన్స్ని తరిమి కొట్టేసి, వీళ్ళు డిఫరెంట్ కాలనీస్, ఒకవైపు ఫ్రెంచ్ కాలనీ, ఒకవైపు డచ్, పోర్చుగల్, స్పానిష్, ఇలా డిఫరెంట్ కాలనీస్ కాలనైజర్స్గా అమెరికాను ఆక్యుపై చేసుకొని వాళ్ళు బతకడానికి కష్టమైపోయి లాస్ట్కి ఆ డెజర్ట్స్లో ఏమీ ఉండదు. ఈ టైంలో అయితే ఇంత అడ్వాన్స్మెంట్ సీజన్లో కూడా మనం వెళ్తే అక్కడ మనకు సాయంత్రం అయితే చలేస్తుంది. వింటర్లో బోన్ చిల్లింగ్ వింటర్స్ ఉంటాయి. -20, -30 వెళ్తుంది. సమ్మర్స్లో 120 ఫారెన్హీట్ వెళ్తుంది. 500 సంవత్సరాల క్రితం వాళ్ళని అక్కడ తరిమేసి వీళ్ళు దేశభక్తి సర్టిఫికెట్ మనకిస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను ఇదే, అందరు ఇది గుర్తుపెట్టుకోండి. లెర్న్ యువర్ హిస్టరీ. ఎవడన్నా మీకు రేసిజం చేస్తే అయ్యా అమ్మ అప్ప అని నోరు మూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఇక్కడ ఉన్నాము అంటే అది మన స్కిల్ వల్లనే. మనం కాళ్ళు గడ్డాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అమెండ్మెంట్, 5th అమెండ్మెంట్ ఇన్ని ఉన్నాయి, చదువుకోరు.